హలో అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, ఈరోజు నేను మీకు ఒక మంచి యూజ్‌ఫుల్ వీడియో అనేది షేర్ చేస్తున్నాను. అసలు మిస్ అవ్వద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలామంది కూడా ఆయిల్ పెట్టుకోవాలంటే చేతులకి అంతా పెట్టుకొని మనం ఆయిల్ పెట్టుకుంటూ ఉంటాం కదా! సో, ఎందుకంటే అక్కడ ఆయిల్ అనేది కూడా ఒక్కొక్క చోట పడుతుంది. అలాగే ఒక్కొక్క చోట పట్టదనమాట తల మాడికి. అండ్ అదేవిధంగా చేతులకు కూడా అయిపోతూ ఉంటది. బట్ ఏంటంటే ఇక్కడ నేను తీసుకున్నటువంటి ఈ యొక్క ఆయిల్ అప్లికేషన్ అప్లికేటర్ అనేది మీ హెయిర్‌కి చాలా చాలా బాగా పనిచేస్తదనమాట. చూడండి చాలా చిన్నగా చాలా క్యూట్‌గా ఉంది. చాలా బావుందనమాట. ఇది వచ్చేసి మనకి ఎంఎల్‌లో కూడా చూపిస్తాడు ఇది. పైనొచ్చేసి మనకి ఇలా చిన్న క్యాప్‌లా ఉన్నది కదండీ! ఆ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఆ క్యాప్ కూడా మనకి సిలికాన్ రబ్బర్ ఇచ్చాడనమాట. చాలా బావుంది. అది ఎక్కడ కూడా విరగకుండా ఉంటది. చాలా స్ట్రాంగ్‌గా కూడా ఉందనమాట. సో, అక్కడి నుంచి మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. అండ్ కింద వచ్చేసి అప్లికేటర్. మనం ఒకవేళ ఆయిల్ పెట్టుకున్నప్పుడు మసాజ్ చేసుకుంటాం కదా! ఈ ఫింగర్ టిప్స్‌తో అలా మసాజ్ చేసుకోవడానికి మనకి ఇబ్బంది లేకోకుండా ఇందులోనే ఆయిల్ వేసుకొని మనం దీనితోటి మనం మసాజ్ అనేది కూడా చేసుకోవచ్చనమాట. మనకు సైడ్‌ని కూడా ఎంత ఎంఎల్ వరకు ఏసుకోవాలి అనేది మెజర్‌మెంట్ కూడా ఇచ్చాడు గీతలో. సో, ఇదొచ్చేసి మనకి చక్కగా అప్లికేటర్ అనమాట. అంటే మసాజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం ఏసుకున్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అది ఇక్కడున్నటువంటి హోల్స్ ద్వారా బయటకొచ్చి తల మాడికి మంచిగా అప్లికేషన్ పట్టి ఉంచుతదనమాట. అదే విధంగా ఆయిల్ పెట్టేసిన తర్వాత కూడా మసాజ్ చేసుకోవడానికి ఈ యొక్క ఏవైతే హోల్స్ అనేవి ఉన్నాయో అవి బాగా పనిచేస్తాయనమాట అండి. ఆయిల్ పెట్టుకున్న తర్వాత మిగిలిపోయిన తర్వాత ఇలా కూడా మనం ఇది క్యాప్ అనేది పెట్టేసుకోవచ్చు. ఫిట్ అయిపోతుందనమాట. ఎక్కడా కూడా లీక్ అవ్వదనమాట. చాలా చాలా బావుంది. తప్పకుండా ఇదైతే మీకు 100% ప్రతి ఇళ్లలో కూడా యూజ్ అవుతుందండి. ఇప్పుడు నేను ఆయిల్ మీకు అప్లై చేసి చూపిస్తాను నేను మీకు. సో, ఈ విధంగా క్యాప్ తీసేసిన తర్వాత ఆయిల్ వేసేయాలి. ఒక క్యాప్ ఆయిల్ వేసుకుంటే మనకు సరిపోతుంది. క్యాజువల్‌గా అయితే మామూలుగా అయితే ఏం చేస్తామో చేతిలో ఆయిల్ వేసుకొని చేతులు 2 రఫ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాం. ఆ ఆయిల్ కాస్త ఏమవుతుంది చేతికి కూడా పట్టేస్తూ ఉంటదనమాట. సో, అలా కాకుండా ఇందులోనే మనం ఆయిల్ వేసేసి ఇలా క్యాప్ క్లోజ్ చేసి పెట్టేసిన తర్వాత చక్కగా ఈ చేతికి కూడా ఆయిల్ అనేది అంటుకోదు. అండ్ కింద కూడా లీక్ అవ్వదు. ఎక్కడ కూడా ఒలిగిపోకుండా ఉంటుందనమాట. సో, ఇలాగ ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇలా క్యాప్ ఓపెన్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ఆయిల్ కొంచెం ఉన్నా కూడా మనం చక్కగా మళ్ళీ క్యాప్ అనేది పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఆయిల్ అనేది ఎంత బాగా అప్లై అవుతుందో. సో, అదేవిధంగా తల మాడుకి పెట్టుకున్నప్పుడు మసాజ్‌తో పాటు ఆయిల్ కూడా అప్లై చేసుకున్నట్టు అవుతుంది. సో, లైవ్‌లోనే రిజల్ట్ చూపిస్తున్నాను. చాలా చాలా బావుంటది. ఇప్పుడొచ్చేసి మా అమ్మాయికైతే అప్లై చేస్తున్నాను ఆయిల్ అనమాట. సో, చూడండి లైవ్‌లోనే మంచిగా పట్టి మంచిగా బావుంది. మా అమ్మాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అంటే మంచిగా మసాజ్ చేస్తున్నట్టు ఉంది అని చెప్పేసి. ఇలా మసాజ్ అప్లికేటర్ వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది కూడా స్టిమ్యులేట్ గ్రో అవుతుంది. మంచిగా గ్రో అవుతుందనమాట. చూసారు కదా! సో, ప్లీజ్ లింక్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. తప్పకుండా బై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ.